ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 7వ తారీఖు లగాయితూ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే కర్కాటక రాశి యందు శుక్రుని యొక్క సంచారము, సింహరాశి యందు రవి బుధ కేతువులు, కన్యారాశి యందు కుజుని యొక్క సంచారము, కుంభమందు రాహువు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతులు ఉండగా, చంద్రుడు ఈ వారంలో కుంభం, మీనం, మేష, వృషభ రాశుల యందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, అలాగే షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, పంచమ భావమందు ఉన్నటువంటి బుధుడు, లాభస్థాన స్థిత రాహువు, అలాగే చంద్రుడు వెరసి దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. 65% నుండి 70% వరకు గోచార ఫలితాలు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నప్పుడు గత వారం మాదిరిగానే ఈ వారంలో కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కొనసాగుతాయి. ప్రత్యేకించి ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ వక్రించినటువంటి శనేశ్వరుడు ప్రత్యేకించి ఈ వారం చివరిలో ఉండేటువంటి వాతావరణం కొంత బాగుంటుంది. వారం ప్రారంభంలో మాత్రం కొంత వ్యయ చంద్రుడు అలాగే వక్రించినటువంటి శనేశ్వరుల యొక్క యుతి వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మంగళవారము బుధవారం ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో మేషరాశి వారికి కొంత వ్యతిరేకంగా ఉంటాయి. అనగా వ్యయ ప్రయాసలకు లోనయ్యేటువంటి విధంగాను, కొంత శారీరక మానసిక శ్రమ అధికంగా పడేటువంటి విధంగాను ఈ గ్రహస్థితి ఉంటూ ఉంటుంది. తప్పితే మిగతా రోజులన్నీ కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు చాలా తక్కువగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అటు చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదుల లాంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు. పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధుడు లౌకికమైనటువంటి విషయాలలో విజయాన్ని సాధించి పెడుతూ ఉన్నారు. షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజగ్రహం ఈ వారంతో కుజ సంచారం ఆఖరు 6వ స్థానంలో. ఇక కుజుడు యోగించాలి అంటే మరలా 1 సంవత్సరంన్నర ఎంతో టైం పడుతుంది. కాబట్టి ఈ వారంలో కుజుని తాలూకు ఫలితాలు అధికంగా ఉండడం వల్ల భూ సంబంధమైనటువంటి లావాదేవీలన్నీ కూడా యోగిస్తూ ఉండడము, భూ క్రయ విక్రయాలు, ఇల్లు స్థలము ఇటువంటి అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలతని ఈ వారం మనం ఆశించవచ్చును. కుటుంబపరమైనటువంటి విషయాలు యోగిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్య పరిస్థితులు, సంతానం తాలూకు ఆరోగ్య పరిస్థితులు మెరుగవ్వడానికి అవకాశం అధికంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుతాయి. అలాగే వ్యాపార పరంగా కొత్తగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక స్త్రీలకి సంబంధించి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ వారంలో గురుబలాన్ని పెంపొందించుకోవడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారులకి 2వ స్థానమందు గురుడు, అలాగే శనేశ్వరుడు వక్రగతి, దశమమందు ఉన్నటువంటి రాహువు, అలాగే ఈ రాశి వారులకి ప్రత్యేకించి బుధుడు చతుర్థ స్థానమందు చంద్రబలం ప్రధానంగా యోగిస్తూ ఉండడం వల్ల 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. దాదాపుగా
70% గోచార బలంతో ఈ వారం కూడా వృషభ రాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ రాశి వారిని నిరోధించేటువంటి, అంటే ప్రతికూలంగా ఫలానా గ్రహం ఫలితాన్ని ఇస్తోంది అంటే అది ఒక రవి మాత్రమే. అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి ఒక్కరే కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. తక్కిన గ్రహాలన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఎంతో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రవి వల్ల వచ్చేటువంటి చెడు ఫలితం అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు. అక్కడ చతుర్థ స్థానమందు రవి కేతువుల యొక్క సంయోగం వల్ల కుటుంబపరమైనటువంటి, విద్యా సంబంధమైనటువంటి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. పలానా మనసు బాలేదు, ఏదైనా దేవాలయానికి వెళదాం అనుకున్నాం, లేదా కుటుంబంతో ఏదైనా తీర్థయాత్రకి వెళదాం అనుకున్నాం, లేదా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. ఇటువంటివి కూడా ఈ గ్రహస్థితి అంత తొందరగా చేయనివ్వదు. ఏదైనా దూర ప్రాంత సంచారం చేయాలి అని అనుకున్న విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు, ఇలా ఊరికి కానీ ఇంటికి కానీ దూరంగా వెళ్ళాలి అనేటువంటి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి, ప్రయాణాలు వాయిదా పడుతూ ఉంటాయి. ఇలా రవి కొంత మనసు ఆహ్లాదంగా ఉండడానికి ఆయన అంత అవకాశాన్ని కల్పించరు. తప్పితే మిగతా విషయాలన్నీ బాగుంటాయి. అంటే అటు ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక విధానాలు కానీ, లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, విద్య, ఉద్యోగము, వ్యాపారము, సంతానము, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి కొంత ఈ వారంలో ఇటువంటి ప్రయాణాలు వాయిదా పడడం, కొంత అవి మానసికంగా ఇబ్బంది పడడం మినహాయించి చెప్పుకోదగినటువంటి వ్యతిరేక ఫలితాలు ఏమీ లేవు. అలాగే గ్రహణానంతరము వృషభ రాశి వాళ్ళకి గ్రహణము కూడా విశేషమైనటువంటి యోగదాయకంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణానంతర ఫలితాలు కూడా అనుకూలంగా వస్తాయి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా ఈశ్వర దర్శనం కానీ, లేదా ఈశ్వర స్తోత్ర పారాయణ కానీ, ప్రతిరోజు కూడా ఉమామహేశ్వర స్తోత్రము, శివాష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణము చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. ప్రత్యేకించి శుక్రుడు ఈ రాశి వారికి 2వ స్థానంలో ఉండి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం. తదుపరి తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం. ఆ తర్వాత చంద్రుడి యొక్క బలం. అలాగే గ్రహణానంతర ఫలితాన్ని కనుక మనం పరిశీలన చేసుకున్నా కూడా ఈ రాశి వారికి అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు గ్రహణం వల్ల కలగడం లేదు. కాబట్టి మధ్యస్థంగా ఈ వారం కూడా గత వారం మాదిరిగానే ముందుకు సాగుతూ ఉంటుంది. రవి బలం ఉన్నంత వరకు అటు రవి ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఆయన తృతీయ స్థానమందు అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అటు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతూ ఉంటారు. అది ఉపచయ స్థానం, ఆయన స్వక్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆర్థిక ఉన్నతికి దోహదపడుతూ ఉంటారు. అలాగే ఇటు స్వలాభము, అటు ఇతరులకి కూడా పరోపకారాన్ని కూడా ఆయన ఉపయోగపడుతూ ఉంటారు. అంటే ఏదైనా ఒక పని చేశారనుకోండి, దానిలో ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళు లాభపడుతూ ఉంటారు, మీకు కూడా లాభం వస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి వ్యవహారాలకి ఎక్కువగా రవి కారణమవుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఏదైనా ఒక కష్టసాధ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించేలా చేస్తారు. మీ మీద మీకు విశ్వాసాన్ని ఉండేలా చేస్తారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటివి పెరిగేటువంటి విధంగా రవి దోహదపడుతూ ఉంటారు. ఇక శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతుల్లో గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం, కష్టపడేటువంటి విషయాల నుండి మిమ్మల్ని ఆయన బయటపడేస్తూ ఉంటారు. ఎక్కువ కష్టపడవలసినటువంటి చోట అంత కష్టపడక్కర్లేకుండా ఎవరైనా వచ్చి మనకి సహాయాన్ని అందిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకించి జన్మగురుడు కానీ, లేదా గ్రహణ సమయంలో ఉన్నటువంటి గ్రహగతులు, లేదా దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, మనం గత వారం కూడా చెప్పుకున్నాం, మీ యొక్క పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి. మీలో ఉండేటువంటి సహనాన్ని, మీలో ఉండేటువంటి శక్తిని పరీక్ష చేస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఎక్కడికక్కడ మీకు తెలివిగా అవకాశాలను పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కానీ ఆగి ఏదైనా మనం దీనికి ఎదురు తిరుగుదాం, లేదా దీన్ని మనం ఏదైనా ఇంకోలా ప్రయత్నం చేద్దామనేటువంటి పరిస్థితులకు వెళితే మాత్రం ఇబ్బంది పడతారు. ఎప్పుడు ఎలా వెళుతోందో అలాగే వెళ్ళిపోనివ్వాలి జీవితం. ప్రయోగాలు చేయడానికి కానీ, రిస్క్ తీసుకోవడానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి సహకరించదు. ఇది ప్రధానంగా మిథున రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతకాలం ఇలా చేస్తున్నాం, ఇక మీదట మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన వస్తే దాన్ని అక్కడితోనే వదిలిపెట్టేయాలి.
ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎంత మాత్రము కూడా దానికి అనుకూలించేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారం పరిస్థితులు పర్వాలేదు, మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని కాంక్షించేటువంటి వారు మాత్రం ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, 2వ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. 3య స్థానమందు కుజుడు కూడా అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. 8వ స్థానమందు ఈ రాశి వారికి గ్రహణం ఏర్పడింది. ఆ గ్రహణం తాలూకు ఫలితాలు కూడా ఈ వారం కనబడతాయి. దాంతో పాటుగా చంద్రుని యొక్క బలం ఈ వారం కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి గోచార బలం అనేటువంటిది గ్రహణ గోచారంతో కూడా కలుపుకుంటే కర్కాటక రాశి వారికి కొంత తక్కువగానే యోగిస్తూ ఉన్నది అని చెప్పుకోవచ్చు. అయితే చాలా చిన్న గ్రహాలు బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలు యోగించడం, ముఖ్యమైనటువంటి గ్రహాల్లో కుజుడు యోగించడం వల్ల అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాకపోతే గ్రహణానంతరము విపరీతంగా కోపము పెరుగుతూ ఉంటుంది, షార్ట్ టెంపర్ వస్తుంది, ఏదైనా ఒక పనిని చాలా తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఒక పట్టుదల పెరుగుతుంది, మొండితనం పెరుగుతూ ఉంటుంది. ఏదైనా బండి కానీ అంటే సైకిల్ దొక్కుతూ ఉన్నా దాన్ని అతి వేగంగా నడుపుతూ ఉంటారు. బళ్ళు కానీ కార్లు కానీ దేనైనా సరే చాలా వేగంగా తీసుకుపోతూ ఉంటారు. మీరు ఆ అతి వేగాన్ని తగ్గించుకోవాలి. బుద్ధి ముఖ్యంగా మీ యొక్క ఆలోచనల్ని నిలకడగా పెట్టుకోవాలి. అలాగే అగ్రెసివ్నెస్ అన్నది పనికిరాదు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ రవి కేతువులు కలిసి ఉండడం, 8వ స్థానమందు చంద్ర రాహువులు కలిసి ఉండడం. ఇక్కడ గమనించండి, సూర్యచంద్రులు ఇద్దరు కూడా రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ని అనుభవిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగానే మనం చెప్పవచ్చును. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ వారంలో కొంచెం అగ్రెసివ్నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటు ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, చదువులో అయినా, ఆఖరికి ఇంట్లో అయినా, ఎవరితోనైనా తగువు పెరుగుతూ ఉన్నప్పుడు, మాట పెరుగుతూ ఉన్నప్పుడు ఒకందుకు తగ్గి మనం ముందుకు వెళ్ళాలి తప్పితే మనం అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల అటు బంధాలు, బంధుత్వాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటు ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. క్షణికమైనటువంటి ఆవేశానికి లోను కాకూడదు. అలాగే ఏదైనా ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు నిజంగా దాని గురించి ఓపిక పట్టేటువంటి పరిస్థితులు ఉంటేనే ఇది మనకి కావాలి అనుకుని ప్రయత్నం చేయాలి. ఓపిక లేకపోవడం వల్ల సహనాన్ని కోల్పోతారు, కోపం పెరుగుతుంది, కోపం నుండి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వారు నిదానంగా ఉండాలి. ఈ వారం శాంతచిత్తులై ఉండాలి, మౌనంగా ఉండాలి. అలా ఉండగలిగితే మీ రంగాల్లో మీరు చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు. వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రత్యేకించి గ్రహణానికి సంబంధించినటువంటి దానాలను ఇచ్చుకోండి, కంపల్సరీగా ఇవ్వండి. తదనంతరం ఎక్కువగా ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ఈ రకంగా మనం చెప్పుకున్నటువంటి విధానంగా ముందుకు వెళితే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహణ గోచారాన్ని కూడా పరిశీలనం చేస్తే గ్రహణం తాలూకు ఫలితాలు అంత వ్యతిరేకంగా లేవు, అంత పాజిటివ్గా కూడా లేవు. కాబట్టి మధ్యస్థంగా వెళుతూ ఉంటుంది. సాధారణంగా యోగించేటువంటి గ్రహాలలో గురుగ్రహం లాభస్థానస్థిత గ్రహంగా ఉంటూ ఈ వారం ప్రారంభంలో యోగించేటువంటి చంద్రుడు కొంత బలాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అంటే ఒక 30% బలాన్ని ఈ వారం సింహరాశి వారు కలిగి ఉన్నారు. తత్ఫలితంగా ఎక్కడా కూడా ఇబ్బంది ఉన్నట్టు కనబడదు, కానీ ఏది సవ్యంగా నడుస్తూ ఉన్నట్టు కూడా సాగదు. ఏదో ఒక అవాంతరాలు అధికంగా వస్తూ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. సింహరాశి వాళ్ళకు ఉండేటువంటి ప్రధానమైన సమస్య ఏంటి అంటే మనసుని నిలబెట్టలేకపోతారు. చంచలంగా ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు మనిషి ఇక్కడే ఉన్న ఆలోచనలు మాత్రం రకరకాలైనటువంటి ప్రాంతాలను దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. నిలకడ లేనటువంటి మనసు, చిత్త చాంచల్యాన్ని కలిగి ఉన్నటువంటి మనసు ఇది ఎక్కువ ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఒక పని చేస్తున్నాం, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే మళ్ళీ ఆ పని చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇలా
ఈ రాశి వారిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేసినా, అది పూర్తి చేసినా సరే దీంట్లో పూర్తి సాటిస్ఫాక్షన్ రాదు. అది ఉద్యోగంలోనైనా, కుటుంబ విషయాల్లో అయినా, లేదా ఎందులోనైనా సరే ఇది వర్తిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఈ రకమైనటువంటి భావనతోటి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ వారం ప్రధానంగా చూసుకున్నప్పుడు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అడపాదడప కొన్ని చిన్న చిన్న తగువులు జరుగుతూ ఉంటాయి. ఏదైనా చిన్న మాట పట్టింపులు కానీ ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రాంత సంచారం చేయడానికి అవకాశం ఉంటుంది. అన్యత్ర దేశం దాటి సంచారం చేయడానికి లేదా కొండ ప్రాంత సంచారం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి, వ్యాపార విషయాలు సాధారణంగా ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు గత వారంలో ఏ విధంగా ఉన్నాయో ఈ వారంలో కూడా అదే మాదిరిగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి గ్రహణ గోచారాన్ని దృష్టిలో పెట్టుకుని షష్ఠస్థానమందు ఏర్పడినటువంటి గ్రహణం విశేషమైనటువంటి యోగదాయకంగా ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి తరుణంలో దానితో పాటుగా లాభస్థాన స్థిత శుక్రుడు కానీ, షష్ఠస్థాన స్థిత రాహువు కానీ, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు కానీ ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారం యోగదాయకంగా నడవబోతూ ఉన్నది. అనగా గౌర్భూమి శత్రునాం లాభం అన్నారు. ఇక్కడ కన్యారాశి వారికి శత్రువుల వల్ల ప్రయోజనం జరిగేటువంటి కాలంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. శత్రువుల వల్ల ఎలా ప్రయోజనం జరుగుతుందండి అంటే అది మీకు అనుభవంలోనే తెలుస్తుంది. ఎవరైనా ఒకళ్ళు చెడు చేయడానికి, మీకు ఏదైనా చిన్న ఇబ్బందిని కలిగించడానికి ప్రయత్నం చేస్తే అది మీకు అనుకూలతగా మారి, అది మీకు ఒక ఎసెప్ట్గా మారి జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేటువంటి సందర్భం ఈ వారంలో తారసపడుతూ ఉంటుంది. దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి రుణబాధలు తగ్గుముఖం పట్టడం, రోగబాధలు తగ్గుముఖం పట్టడం, ఏదైనా ఒక పెద్ద ఉపద్రవం అనారోగ్య రూపంలో వస్తుందేమో అని అనుకున్నప్పుడు అది ఒకటి చిన్నగా మన నుండి తప్పి వెళ్ళిపోతూ ఉండడం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో కనబడతాయి. కాబట్టి కన్యారాశి వారికి అటు రుణబాధలు తగ్గడానికి, రోగబాధలు తగ్గడానికి, శత్రుబాధలు తగ్గడానికి ఈ గ్రహస్థితి చాలా విశేషంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక జీవితంలో ఉన్నతికి, దేశాంతర వాసానికి, వేరే దేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు ఈ వారం బాగున్నాయి. మరింత మెరుగైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికే ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గ్రహణ గోచారాన్ని కూడా పరిశీలనం చేస్తే గ్రహణానంతరం ఈ గ్రహణం ఏర్పడడం వల్ల వీరికంతా చెడు ప్రభావం అయితే ఏమీ లేదు. అందులోనూ వీళ్ళకి గురు యొక్క అనుకూలత ఉన్నది. అలాగే లాభస్థాన స్థిత రవిగ్రహము, లాభస్థాన స్థిత బుధుడు యోగిస్తూ ఉన్నారు. షష్ఠస్థాన స్థిత శనేశ్వరుడు, అలాగే చంద్రుడు. ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చు. ప్రత్యేకించి గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నప్పుడు, అందులోనూ లాభస్థానమందు రవి బుధులు ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు యందు పాల్గొనుట, అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుట, అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగడం, ఎవరైనా కొంతమంది వీఆర్ఎస్కి అప్లై చేసుకుంటూ ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి పనులు, లేదా ప్రభుత్వం నుండి లోన్లు తీసుకురావడం, లేదా ప్రభుత్వం నుండి ఏదైనా పనులు అవ్వాలి, లేదా ఏదైనా డబ్బు రావాలి, ఇటువంటివి ఏమైనా అవ్వాల్సి ఉన్నప్పటికీ అవన్నీ కూడా సకాలంలో ముందుకు సాగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు, కోర్టు కేసులు, ఏదైనా చిన్నపాటి లిటిగేషన్ వ్యవహారాలు, ఇటువంటివన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే తులారాశి వారిలో అటు ఈ పంచమ స్థాన స్థిత గ్రహణ సంబంధమైనటువంటి విషయాల వల్ల సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. అలాగే షష్ఠస్థానమందు శనేశ్వరుడు అటు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో
తులారాశి వారికి అనుకూలత కనబడుతూ ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఆశించినటువంటి చోట్లకి ట్రాన్స్ఫర్లు కానీ ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కొన్ని స్వయంకృత అపరాధాలు కనబడతాయి. ఈ వారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలలో అంటే ఆ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కొంత జాగ్రత్త అవసరం. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో తులారాశి వారు అటు చదువరులు కానీ అంటే చదువుకునేటువంటి వాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి కానీ వారికి మాత్రం ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా అనుకూలిస్తూ ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నప్పటికీ గ్రహణ గోచారము వల్ల ఈ ఫలితాలు కొంత ప్రభావితాన్ని చెందుతూ ఉన్నాయి. అంటే ఉదాహరణకి చతుర్థ స్థానమందు గ్రహణం సంభవించిన తదుపరి పరిస్థితులు కాబట్టి చతుర్థ స్థానం ప్రభావితమవుతూ ఉన్నది. ఈ రాశి వారికి లాభ దశమ స్థానముల యందు రవికుజుల యొక్క ఆనుకూల్యత మరియు చంద్రుని యొక్క బలముతోటి ముందుకు వెళుతూ ఉన్నటువంటి మాట మనందరికీ తెలిసిందే. అయితే ఈ గ్రహణ గోచార విషయంలో బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు. ఇక్కడ చతుర్థ భావమందు ఉండేటువంటి కారకత్వాలన్నీ దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. విద్య, ఉద్యోగము, తల్లిగారు అంటే తల్లికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల్లో, లేకపోతే తల్లి తరఫు నుండి ఉండేటువంటి బంధువులతోటి ఉండేటువంటి వ్యవహారాల్లో, లేదా ఇల్లు, గృహము, అలాగే సౌఖ్యము అంటే ఏదైనా శారీరకమైనటువంటి ఇబ్బందులు రావడము, ఇటువంటి వాటికన్నిటినీ కూడా ఈ గ్రహణ గోచారము అనేటువంటిది సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రవికుజులు కొంత అనుకూలతని ఇస్తూ ఉన్నప్పటికీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ వారంలో దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఏంటంటే విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, ఆ విషయాల్లో కొంత ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఫలానా మనం ఇంత మార్కులు ఆశించామనుకోండి, దానికన్నా తక్కువ రావచ్చు. అది అనుకోనటువంటి పరిస్థితులు, బ్లండర్ మిస్టేక్స్ అంటారు. అసలు మనకి ఇది చేస్తామని ఊహించము, కానీ అటువంటి తప్పిదాలు మన వల్ల జరుగుతూ ఉంటాయి. ఇది స్వయంకృతం. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఇతరుల వల్ల మనకి ఏదో ఇబ్బంది జరుగుతున్నది అన్నది కాదు, స్వయంకృతంగా జరిగేటువంటి విషయాలు. అలా వృత్తి ఉద్యోగాలపై ఈ గ్రహణ గోచారము అనేటువంటిది ప్రభావాన్ని చూపెడుతోంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఈ రాశి వారు గ్రహణానంతరము తత్సంబంధమైనటువంటి దానాదులను ఇచ్చుకోవాలి. అది ఇవ్వకపోయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అనగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే తోబుట్టువులకి సంబంధించినటువంటి విషయాలు, ఇవి కూడా కొంత ప్రభావితం అవుతూ ఉంటాయి. ఈ వారంలో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే డైలీ రొటీన్ జరిగేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా సజావుగానే సాగుతూ ఉంటాయి. ఇలా మిగతా ఈ ఉద్యోగ వ్యాపారాదుల్లో కొద్దిపాటి చికాకులు అవి వచ్చినప్పటికీ అవి సమసిపోయేటువంటి విధంగా మీరు ఎక్కువ ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. దైవ బలం కోసం ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి సూర్యారాధన చేయడం, ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అలాగే అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నది. నార్మల్గా ఉండేటువంటి గోచార పరిస్థితులతో పాటు గ్రహణ గోచారము ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఇది ఊహించనటువంటి గోచార పరిస్థితి. గ్రహణ గోచారము అనేటువంటి దాన్ని పరిశీలనం చేస్తే తృతీయ స్థానమందు సంభవించినటువంటి గ్రహణ సమయము తర్వాత ఉండేటువంటి పరిస్థితుల్లో గొప్ప అనుకూలతలు ధనురాశి వారు చూస్తారు. అలాగే ఇప్పటికే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది. ప్రత్యేకించి శుక్రుని యొక్క స్థితిగతులు బాగున్నాయి. చంద్రబలం కూడా ఉన్నటువంటి తరుణంలో ఈ 3 గ్రహాలతో పాటు గ్రహణ గోచారము అన్నిట్లోనూ కూడా ఒక అడుగు పైకి ఎక్కేటువంటి విధంగా. ఇప్పుడు చూడండి, గతంలో ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పట్టడం, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటే వాటి నుండి బయటపడడానికి సరైనటువంటి మార్గాన్ని మనం అన్వేషణ చేయడం,
అలాగే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, లేదు తోడబుట్టిన వాళ్ళతో ఉండేటువంటి సమస్యలు, ఇలా సమస్య ఏదైనా దానికి సంబంధించినటువంటి పరిహారము దొరికేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. కాబట్టి ఈ వారంలో ప్రయత్న లోపం లేకుండా ఏదైనా ఒక కార్యాన్ని కనుక ప్రారంభించగలిగితే ఆ కార్యంలో విజయాన్ని సంప్రాప్తించేటువంటి, మనకు ఆ విజయాన్ని తెచ్చిపెట్టేటువంటి గ్రహస్థితి ఈ వారంలో కనబడుతూ ఉన్నది. దూర విద్య కోసం వెళ్ళాలి, లేదా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించాలి, లేదా విదేశాల్లో ఉద్యోగం చేయాలి, విదేశాల్లో స్థిర నివాసం కావాలి అని ఏదైతే కామ్యార్థం ఉన్నదో ఆ కామ్యార్థాన్ని తీర్చడానికి ఈ గ్రహస్థితి 100% ధనురాశి వారికి అనుకూలంగా ఉన్నది. ఒక ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, స్థలం అమ్ముడవ్వాలి, వివాహం జరగాలి, సంతానం కలగాలి, ఇలా కోరిక ఏదైనా ఈ గ్రహస్థితి 100% మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ధనురాశి వారు చేయగలిగిందల్లా ఏంటి అంటే ప్రయత్నించడము. మన ప్రయత్న లోపం లేకుండా, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ట్రైన్ ఎక్కవలసింది వెళ్ళిపోతుంది, వీడు ఇక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటే అది ఏ విధంగానూ కూడా మనకి ఆ ట్రైన్ వెళ్ళిపోయేదాన్ని పట్టుకోలేరు. దాని వెనక పరిగెడుతూ వెళ్ళారనుకోండి, ఏ కోసానైనా మన అదృష్టం కొద్దీ ఎవడో ఒకడు ఆ ట్రైన్ ఆపడమో లేదా ఇంకో సిగ్నల్ పడడమో ఏదో ఒకటి చేసి మనం ట్రైన్ ఎక్కగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే పరిగెట్టడము అనేటువంటిది చెయ్యాలి అక్కడ. ఇలాగే ధనురాశి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన చేయి దాటిపోయింది, మనం ఏం చెయ్యలేము అనుకునేటువంటి విషయాలను సైతం మీరు వాటి వెనక పరిగెడితే ఖచ్చితంగా భగవంతుడు అవి పూర్తయ్యేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ధనురాశి వారు ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్ళండి. మరిన్ని మంచి ఫలితాలు సాధించడం కోసం సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గోచార పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. గ్రహణ గోచారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సర్వసాధారణంగానే ఉన్నాయి. అనగా గ్రహణానంతరము గోచార పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి. 2వ స్థానమందు ఏర్పడుతూ ఉన్నటువంటి గ్రహణం వల్ల గ్రహణ గోచారము ఏ విధంగానూ కూడా ఎఫెక్ట్ అవ్వడం లేదు. అంటే అంత పాజిటివ్గానూ లేదు, అంత నెగిటివ్గానూ లేదు, మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ రాశి వారికి ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల్లో అష్టమ రవి యొక్క దోషం ఉన్నది, అలాగే సప్తమంలో శుక్రుడు ఉన్నారు, షష్ఠ గురుడు ఉన్నారు, అలాగే రాహు బలం ఉన్నది, శని కొంత అనుకూలంగా ఉన్నారు, చంద్రుడి యొక్క బలం ఉన్నది. కాబట్టి ఇవి మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితి. అంటే రోజు ఏ విధంగా అయితే మనకి పొద్దున్న లేవడం, కొంత కష్టపడడం, ఉరుకు పరుగులతోటి వెళుతూ ఉండడం, ఉద్యోగం చేసుకోవడం, ఇంటికి రావడం, పడుకోవడం, తినడం, ఇవి డైలీ రొటీన్ ఏ విధంగానూ చేంజ్ అవ్వదు. ఏ విధమైనటువంటి మెరాకిల్స్ జరగవు, ఏ విధమైనటువంటి ఇబ్బందులు సడన్గా రావు. ఎప్పటికో ఈ ప్రాబ్లం వస్తుంది అని మీరు లెక్క కట్టుకుని పెట్టుకుంటారు. అవి జనరల్గా జరిగేటువంటి విషయాలు. అంటే మనకి పలానా డబ్బు ఖర్చు ఉన్నది, మనకి పలానా కార్యక్రమం మనం చేయవలసి వస్తుంది, ఇలా ఏదైతే ముందుగా ప్రణాళిక చేసుకున్నటువంటి ఉంటాయో అవి సాధారణంగా జరుగుతాయి. కానీ ఊహించనటువంటివి ఏది కూడా రాదు. ఏదైనా మీరు గెస్ చేయగలుగుతారు, దానికి తగ్గట్టుగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి సర్వసాధారణమైనటువంటి గ్రహస్థితి మకర రాశికి ప్రస్తుతం ఉన్నది. ఇదంతా అనుకూలత కాదు, ఇది అంత ప్రతికూలత కాదు, మధ్యస్థంగా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేవు. అలాగే ఈ వారం ప్రారంభంలో కూడా చంద్రబలం ఎక్కువగా ఉన్నది, రాహు యొక్క స్థితిగతులు బాగున్నవి. కాబట్టి కుటుంబపరమైనటువంటి విద్య, ఉద్యోగము, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈ వారం కూడా సావధానంగానే సాగుతూ ఉంటుంది. మంచి ఫలితాలను సాధించడానికి కొన్ని దోషాదులు, ప్రత్యేకించి మాట పట్టింపులు, గొడవలు, అనవసరమైన ప్రయాణాలు, కొంత నీరసము, నిస్సత్తువ, మానసికమైనటువంటి అలజడి, ఇటువంటివి తగ్గడానికి మాత్రం ఎక్కువగా సూర్యోపాసన చెయ్యండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత నీలము రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది.
గ్రహణ గోచారాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అనగా ఈ రాశిలోనే గ్రహణం సంభవించింది కాబట్టి ఆ గ్రహణ గోచారాన్ని పరిశీలనలో పెట్టుకుని కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఊహించవచ్చు. కారణం, జన్మరాశి యందు గ్రహణం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా సోమవారం నాడు ఉదయాన్నే చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మమ జన్మరాశి వశాత్తు గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి అర్థం అనేటువంటి సంకల్పం చెప్పుకొని యథాశక్తి దానాదులు ఇవ్వవలెను. ఇది ప్రత్యేకించి చేయవలసినటువంటి విధానము. అలాగే ఈ వారంలో ప్రయాణాలు పెట్టుకున్నటువంటి వారు, ఈ వారంలో ముఖ్యమైనటువంటి పనులు పెట్టుకున్నటువంటి వారు 1-2 సార్లు అవి నిజంగా అవసరమైతే తప్పితే వాటి జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా దూర ప్రాంత సంచారము లేదా ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలని మానుకుంటేనే ఉత్తమము. అలాగే శుభ కార్యక్రమాలు ఉంటాయి. కొంతమంది అంటే సాధ్యమైనంత వరకు ఇది శూన్యమాసము, మహాలయ పక్షాలకు సంబంధించినవి కాబట్టి ఎవరు ఏ విధమైనటువంటి పనులు పెట్టుకోరు. కానీ కొన్నిసార్లు గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు, అద్దిళ్ళు మారుతూ ఉంటారు. దానికి కూడా అంత అనుకూలమైనటువంటి రోజులు కావు. అలాగే ఉద్యోగ మార్పుకి, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలకై వేటికి కూడా ఈ వారం రోజులు కలిసి రాదు. అలాగే ఈ వారం రోజులు కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ గ్రహణ గోచారాన్ని ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి దానాదులు ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వీలున్నంత వరకు శివాలయానికి వెళ్ళి సాయంత్రం కానీ ఉదయం కానీ దీపారాధన చేసి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని గనక ప్రతిరోజు పారాయణ చేయగలిగితే ఈ గ్రహణ గోచారం ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి అతి తొందరగా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారం రోజుల్లోనూ ఏ క్రియాశీలకమైనటువంటి ఒప్పందాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే చాలా మంచిది. అలాగే ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, దాని మీద అతి లోతైనటువంటి అవగాహన పెట్టుకుంటేనే తప్పితే ముందుకు వెళ్ళకూడదు. ఈ వారం రోజుల్లోనూ ఏ విధమైన అగ్రిమెంట్లు, ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. కొంత మానసిక స్థితి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అతి కోపము, ఫ్రస్ట్రేషను ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ వారం మొత్తము శివాలయాన్ని దర్శనం చేయండి, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గ్రహస్థితిలో అటు షష్ఠ స్థానముందు రవి బుధులు యోగిస్తూ ఉన్నారు, పంచమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. 4 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గ్రహణ గోచారము అనేటువంటి దాన్ని పరిశీలన చేసినప్పుడు వ్యయస్థానమందు గ్రహణం పట్టడం అనేటువంటిది కొంత వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల ఇది స్థానచలనాన్ని, ప్రత్యేకించి స్థానం మార్పుని సూచిస్తూ ఉంటుంది, నిద్రాభంగాన్ని సూచిస్తూ ఉంటుంది, మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది. ప్రత్యేకించి ధన నష్టానికి కూడా ఈ గ్రహస్థితి సంకేతము. అందుకని ఈ వారం రోజుల్లో ఎక్కడా పెట్టుబడులు పెట్టకూడదు, ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు, ఏ విధమైనగాను ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. ఇలా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తటస్థంగా ఉండడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారిలో ప్రత్యేకించి వ్యయస్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి యథాశక్తి ఖచ్చితంగా సోమవారం నాడు గ్రహణ సంబంధమైనటువంటి దోష నివారణ కొరకు దానాన్ని చెయ్యాలి. అలాగే ఈ వారం రోజులు కూడా ఏ విధమైనటువంటి ముఖ్యమైన పనులు పెట్టుకోకుండా ప్రతిరోజు వీలుంటే శివాలయాన్ని దర్శించి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేసి నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోషం నుండి బయటపడతారు. అలాగే ఇది స్థాన చలనాన్ని, దేశాంతరవాసాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తూనే కొంత ఆరోగ్యపరంగానూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అమ్మయ్య మనకు ఒకటి తగ్గింది అనుకునేసరికి ఇంకోటి ఏదో ఒకటి చిన్నది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు దృష్టిలో పెట్టుకుని ఈ వారం రోజులు కూడా చక్కగా పరమేశ్వర ఆరాధనలో ఉండగలిగితే ఈ గ్రహస్థితి నుండి పూర్తి స్థాయిలో బయటపడతారు. అలాగే అనుకూలించేటువంటి గ్రహాలు ఎలాగో ఉండనే ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న విషయాలకి అంటే తినడానికి, ఉండడానికి, ఉద్యోగానికి వాటికి ఏ విధమైనటువంటి లోపము ఉండదు. ప్రత్యేకించి ఏదైనా క్రియాశీలకమైన ఒప్పందాలు, పెట్టుబడులు,
లేదా ఎవరినైనా కలవడం, ఎవరికైనా మాట ఇవ్వడం, ఇటువంటి విషయాల్లో మాత్రం 1కి 100 సార్లు ఆలోచన చేయాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాల కోసమై శివాలయానికి వెళుతూ ఉండండి. ప్రతిరోజు పరమేశ్వరుడి దర్శనం చేసుకుంటూ ఉండండి. ఉమామహేశ్వర స్తోత్రం కానీ, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. స్వస్తి.